రివ్యూ ఆఫ్ ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు మూవీ యాక్టెడ్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. మూవీ చూసిన తర్వాత ఎలా ఉందంటే పవర్ స్టార్ ఈజ్ బ్యాక్. స్టోరీ లైన్ ఏంటంటే మన భగత్ సింగ్ ఒక టెర్రరిస్ట్ ఇన్ పోలీస్ డ్రెస్. తప్పు జరిగితే అసలు ఊరుకోడు, గొడవలు ఎక్కువ అవుతున్నాయని మనోడిని సిటీ నుండి ఒక గిరిజన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ లోకల్ బాహుబలి అండ్ విలన్ అయినటువంటి పార్థిబన్ తన దౌర్జన్యాలతో ప్రజలను పీడిస్తూ ఉంటాడు. మరి మన భగత్ సింగ్ అక్కడ అడుగు పెట్టాక సీన్ ఎలా మారింది, ఆ పాలిటిక్స్ అండ్ అన్యాయాలని తన స్టైల్లో ఎలా ఊతికి ఆరేశాడు అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, పవర్ స్టార్ ఎనర్జీ. బాబోయ్, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్లే చూస్తే పూనకాలు వచ్చేసినాయి. ఆ నడక, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ వింటే గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ని మళ్ళీ చూస్తున్నానా అని అనిపించింది. నాకైతే పక్కా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్తాను. నెక్స్ట్ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్. కథ కొత్తదా పాతదా పక్కన పెట్టు, ఎలివేషన్స్ పడ్డాయా లేదా అన్నట్టుగా ఉన్నాయి సీన్స్. అయితే మాస్ ఆడియన్స్ కి ఎక్కడ విజువల్స్ పడాలో హరీష్ శంకర్ కి బాగా తెలుసు. నెక్స్ట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్ అయితే గూస్ బంప్స్ స్టఫ్. ఇక క్లైమాక్స్ లో కూడా రొటీన్ కి డిఫరెంట్ గా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు క్లైమాక్స్ ను కూడా. నెక్స్ట్ తమన్ బీజిఎం. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఓకే అనిపించిన తమన్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్పీకర్లు పగిలిపోయే రేంజ్ లో అయితే ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంది. నెక్స్ట్ శ్రీలీల కెమిస్ట్రీ. శ్రీలీల తన డాన్సులతో గ్లామర్ తో యూత్ కి మంచి కిక్ అయితే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో తన కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అయితే కూడా ఉంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్. కథ పరంగా చూస్తే ఆల్రెడీ చూసిన రొటీన్ సినిమాలానే అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్లు అనిపించాయి. అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ వాటిని కవర్ అయితే చేసేసింది. నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి ఆడియో పరంగా ఇంకా బెటర్ గా ఉండొచ్చు, కానీ స్క్రీన్ మీద చూస్తుంటే పవన్ స్టెప్పులకి అవి కూడా బాగానే అనిపించాయి. ఫైనల్ గా చెప్పాలంటే బాస్, మీరు పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఇది ఖచ్చితంగా మీకు ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పక్కా మాస్ జాతర. థియేటర్ లో రచ్చ చేయడమే మిగిలి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లిపోయి సినిమాని అయితే పిచ్చగా ఎంజాయ్ చేయండి. రొటీన్ స్టోరీ అని పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ కి మాత్రము ఎక్కడా కూడా డోకా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఆల్రెడీ మీరు మూవీ చూసింటే ఈ మూవీలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.